సోషల్ మీడియా వాడకం పెరుగుడంటే పెరుగుడు పెరిగిందుల్లా. వీడియోలు ఫేస్బుక్లో పెట్టుడు, రీల్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, పెద్ద వీడియోలు చేయడం, యూట్యూబ్లో పెట్టడం చాలా అంటే చాలా ట్రెండింగ్ ఇప్పుడు. అసలు కొందరు యూత్ పిల్లల ముచ్చట ఎట్లుంటుందో చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ వీడియో చేద్దామని ఒకరు జలపాతంలోకి దిగిండ్రు. కాకపోతే ఏం జరిగిందంటే ఏపీ ఒడిశా బార్డరు డుడుమా జలపాతం దగ్గర నవ్వులు పోయి నువ్వులైనయుల్లా. ఒకరు వీడియో కోసం నీళ్ళకు దిగితే ఇంకొకరు డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారట. సడన్ గా వరద ఎక్కువ అయ్యేసరికి అట్లనే ఉట్టుకపోయిండు ఇగో 22 ఏళ్ల పిల్లగాడు. అగ చూడండి, జనాలు తాడేసి కాపాడదామని చూసినా కండ్ల ముంగటిని ఎంత ఘోరం జరిగిందో. మరి అన్న నీళ్ళకి దిగినప్పుడు తక్కువ వరద ఉన్నదో లేకుంటే దిగినాకనే వరద ఎక్కువైందో గాని ఇంతవరకు మనిషి దొరకలేదట. అంటే ఇక ఇక్కడనేమో ఇట్లయితే గీ అక్క చూడండి నీళ్లు ఎంత రువ్వడిగా వారుతుంటే ఎట్లా దాటిందో. అయ్యో, ఒక దిక్కు ప్రమాదాలు అయితేనే ఉండే, ఈ అక్కేంది ఇట్లా సాహసం చేసి దాటింది. ఏదన్నా అయితే ఎట్లా అంటే అక్క సంతోషానికో సంబరానికో దాటలేదుల్లా. ఒక 2 నెలల పాపకు ఇంజెక్షన్ ఇవ్వడానికి పోయేది, అందుకని ఇట్లా ప్రాణాలను పనంగా పెట్టింది. హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు వీళ్ళ దగ్గర రోడ్డు కొట్టుకపోయి దారే లేకుంటయిందట. అయితే ఎట్లనన్నా చేసి పాప ప్రాణాలు రక్షించాలని ఇట్లా పోయిందన్నట్టు అక్క. కానీ అక్క ఏదో మంచిగా దాటినావు కాబట్టి అందరు మెచ్చుకుంటారు, కానీ ఏమన్నా ఇటమటం అయితే ఎట్లుండు పరిస్థితి ఏంది. ఇప్పటికైనా వరద తగ్గినాకనే దాటిరా అక్క. కానీ చూసినరా అనుల్లా, కొందరేమో సంతోషానికి నీళ్ళకి దిగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంటే కొందరేమో ప్రాణాలను రక్షించేందుకు వాళ్ళ ప్రాణాలు పనంగా పెడుతున్నారు. ఇట్లా జరుగుతున్నాయి లోకం మీద.